చాలామంది పూరీ చేసినప్పుడు ఆయిల్ పీల్చేస్తుందనో, లేదంటే పూరీ పొంగడం లేదనో, ఒకవేళ పొంగినా అది వెంటనే చల్లారిపోతుందనో కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో చక్కగా నూనె పీల్చకుండా పూరీ పొంగి, అలాగే పొంగిన పూరీ ఎక్కువసేపు అలాగే ఉండేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనిక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో ఒక మెజరింగ్‌కి కప్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండిని ఇక్కడ నేను పూరీ కోసం వాడుతున్నాను. ఇదిగోండి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. చాలామంది గోధుమ పిండి సగం, అలాగే మైదా పిండి సగం వాడుతూ ఉంటారు. ఇంకా చాలామంది అయితే మైదా పిండి మాత్రమే వాడుతూ ఉంటారు. నేనిక్కడ మైదా పిండి వాడకుండా మొత్తం గోధుమ పిండినే వాడుతున్నాను. 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా! ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తగా చేసే వాళ్ళకైతే మెజరింగ్ చెప్తానండి. మనకి పెద్దవాళ్ళైతే చాలా అనుభవం ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఎంత పడతాయో చూసుకుని అయితే కలిపేసుకోవచ్చు. అలాగే కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కొలతలు అనేవి తెలియవు కాబట్టి వాటర్ మెజరింగ్ అనేది చెప్తున్నాను. ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాం కదా! 1 కప్పు వాటర్ అయితే పడతాయండి మనకి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ అయితే పట్టేస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలా కలుపుకున్నట్లయితే ఇంకా వాటర్ అనేవి అస్సలు మీకు ఇబ్బంది అనేది ఉండదు. పిండి టైట్‌గా ఉంటుందని, లేదంటే బాగా పలుచగా అయిపోయిందనేది కంప్లెయింట్ అనేది ఉండదు. కాబట్టి వాటర్ అయితే అలా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇదిగోండి 1 కప్పు తీసుకున్నాను. పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది చూడండి. ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చక్కగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చూసారు కదా! నాకైతే ఈ కప్పు వాటర్ అయితే పట్టేసాయి. నేనిక్కడ 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను కదా! 1 కప్పు వాటర్ అయితే పట్టేసాయి. ఇంకా ఇదంతా కూడా ఇలా బాగా మర్దన చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పూరీ చేసుకునేటప్పుడు ఒక టిప్ అయితే మీకు చెప్తానండి. మనం మైదా పిండితో చేసుకున్నా, గోధుమ పిండితో చేసుకున్నా కూడా పూరీ అనేది నూనె పీల్చకుండా రావాలంటే పిండిని కలిపిన వెంటనే పూరీ అనేది చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది పిండి నానితే మనకి ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. కాబట్టి పిండి కలుపుకున్న వెంటనే అది మైదా పిండి అవనివ్వండి, గోధుమ పిండి అవనివ్వండి, దేంతో పిండి కలుపుకున్నా కూడా మనం చేసుకున్న వెంటనే పూరీలైతే కాల్చేసుకుంటే గనక, అంటే వేయించేసుకుంటే గనక ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. ఇదిగోండి నేను ఇక్కడ పిండి అయితే సాఫ్ట్‌గా కలిపేసాను. చూసారు కదా! ఇలా కలుపుకోవాలండి పిండిని. సాఫ్ట్‌గా కలుపుకుంటే మనం ఎంత బాగా మర్దన చేసుకుంటే మనకి పిండి అనేది అంత పూరి సాఫ్ట్‌గా వస్తుంది. చూసారు కదా! ఇలా అయితే కలిపేసుకున్నాను ఇంకా. మళ్ళీ ఒకసారి ఇలా బాగా మర్దన చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి పూరీలు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. నేనైతే సాధ్యమైనంత వరకు చిన్నగానే చేస్తానండి పూరీలు. ఎందుకంటే పూరీలు పెద్దగా చేస్తే అవి పొంగవు. కాబట్టి చిన్నగా చేసుకుంటే గనక చక్కగా పూరీ అనేది బాల్లాగా పొంగుతుందండి. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను చక్కగా చిన్నగా చేసుకోవాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే పూరీ చేసుకునేటప్పుడు పల్చగా చేసుకోకూడదండి. కొంచెం అది మందంగానే ఉండాలి. అప్పుడే మనకి పూరీ అనేది పొంగుతుంది. ఎందుకంటే పల్చగా ఉంటే దానికి పల్చగా ఉంది కాబట్టి పొంగదు. ఇదిగోండి నేను ఇక్కడ నా అరిచెయ్యి ఎంత ఉందో అంత సైజ్ అయితే ఈ విధంగా తయారు చేశాను. చూసారు కదండి! ఈ విధంగా అయితే అన్నీ కూడా పూరీలు ఇలా తయారు చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మాత్రమే పూరీలు అనేవి కాల్చుకోవాలి. ఎందుకంటే పూరీలు ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్స్తూ ఉంటే, వేయిస్తూ ఉంటే గనక మనకి ఆయిల్ అనేది బాగా మరిగిపోయి మొత్తం ఆయిల్ అంతా అయిపోతుందండి. కాబట్టి పూరీలన్నీ చేసేసి ఒకేసారి పక్కన పెట్టేసి వేయించేసుకున్నట్లయితే చక్కగా మనకి పని స్పీడ్గా అవుతుంది. అలాగే ఆయిల్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో చూడండి. ఇలా వేసిన వెంటనే చక్కగా ఇలా పొంగుతుంది. మనకి ఎక్కువగా పెద్దగా పూరీలు చేసుకున్నట్లయితే కనుక ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాలి. అదే చిన్న చిన్న పూరీలు అనుకోండి, చూడటానికి ముద్దుగా ఉంటాయి. అలాగే మనకి తక్కువ ఆయిల్లోనే పూరీలు వేయించుకోవచ్చు. అలాగే పొంగుతాయి. చూసారు కదండి! ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి పూరీలు చేసుకున్నట్లయితే కనుక చక్కగా పొంగుతాయి. అలాగే ఆయిల్ పీల్చుకోవు.
పొంగినా కూడా ఎక్కువసేపు పూరీలు అనేవి అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగిందో కదా. అసలు నేను పూరీ చేస్తే మార్నింగ్ చేస్తే అది ఈవినింగ్ వరకు అలాగే పొంగి ఉంటుందండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కనుక ఫాలో అయ్యి చేసుకోండి. చక్కగా పూరీలు అనేవి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ పీల్చుకుంటాయి అని మీకు డౌట్గా ఉంటే కనుక వేయించుకునే నూనెలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. నూనె అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం పూరీలు చేసుకున్నా ఏవైనా ఫ్రై చేసుకున్నా కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు. చూసారు కదండి, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పూరి వేసిన వెంటనే దానిని నొక్కి పెడుతూ ఉండాలండి. అప్పుడే మనకి పూరి పొంగుతుంది. పూరి పొంగేటప్పుడు పక్కన ఎక్కడైతే పొంగదో అక్కడ గరిటెతో నొక్కినట్లయితే కనుక మిగిలిందంతా కూడా పొంగి చక్కగా పూరి బాగా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా రెండు పక్కల మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చాలామంది తెల్ల తెల్లగానే ఉండగా తీసేస్తూ ఉంటారు. అలా కాదండి, పూరి చక్కగా మంచి రంగు వస్తేనే బాగుంటుంది. అలాగే ఆయిల్ పీల్చుకోదు, కరకరలాడతాయి. చూసారు కదండి, ఈ విధంగా నేనైతే మిగిలినవన్నీ కూడా పూరీల్ని ఇలా కాల్చేస్తున్నాను. ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి పూరీలు. ఈ విధంగా చేసిన పూరీలు చక్కగా పూరీ కర్రీతో కానీ, చట్నీతో కానీ, చికెన్ కర్రీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మైదా పిండి అస్సలు వాడకుండా ఈ విధంగా గోధుమ పిండితో పూరీలు చేసుకోండి. హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసారు కదండి, ఇంకా నేనైతే మిగిలినవన్నీ కూడా ఇలాగే వేయించేస్తున్నాను. ఇది కూడా రెండు పక్కల కూడా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది కొంచెం ఒక పక్క అయితే కొంచెం కాలేదు, మళ్ళీ ఇంకొక వైపుకి అయితే తిప్పాను. చూసారు కదా, ఈ విధంగా పూరీల్ని చూడండి. నేను ఎంత ఆయిల్ వేసానో ఆయిల్ అంతా కూడా అలాగే ఉంది. ఇంకా మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చక్కగా వేడివేడి పూరీ కర్రీతో బొంబాయి చట్నీతో చక్కగా సర్వ్ చేసేసాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. అసలు పూరీ అనేది ఎంత పొంగిందో చూసారు కదా. గోధుమ పిండితో ఇలా అయితే మంచి రంగు వచ్చే వరకు కాల్చుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా. నేనైతే ఇక్కడ బొంబాయి చట్నీ చేశాను. ఇంకా ఈ విధంగా టేస్టీ పూరీలు అయితే గోధుమ పిండితో రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఎంత బాగున్నాయో కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా పూరీలు ఎంత బాగా పొంగాయో. ఒక లేయర్స్ టైప్లో వచ్చేసాయండి. ఇదిగోండి చూడండి లోపల ఎలా ఉందో. అసలు చాలా చాలా బాగా వచ్చాయి. కొంచెం కూడా ఆయిల్ అనేది అస్సలు పట్టుకోలేదు. చాలా బాగా పూరీలు అయితే వచ్చాయి. మరి మీరు కూడా ఈ విధంగా గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మైదా పిండి అస్సలు యూజ్ చేయకుండా గోధుమ పిండితో ఈ విధంగా పూరీలు చేసుకుని పూరీ కర్రీతో ఆస్వాదించండి. మరి చూసారు కదండి. మరి ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చూసేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.